హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? సో తెల్లారింది, చక్కగా లేచి ఒక్కసారి అలా బయటికి వచ్చి మంచిగా ఈ మేఘాలను చూస్తే మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే, ఇది నా ప్రతిరోజు చేసే రొటీన్ అనమాట. నాకు బోరే కొట్టదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. నేచర్ కదా, సో ఒకేలాగా ఎందుకు ఉంటుంది చెప్పండి. కాసేపు అలా చివరి వరకు వెళ్ళి ఒక 10 నిమిషాలు నిలబడి రిలాక్స్ అయ్యి పని స్టార్ట్ చేస్తాను. మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉందో చెప్పండి. నేనైతే ఎవ్రీడే ఏ ఇల్లు తీసుకున్నా కూడా, అది రెంట్ హౌస్ అయినా కూడా, మంచి వెంటిలేషన్, ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ చూసే తీసుకుంటానమాట. సో అలా ఒక 10 నిమిషాలు స్పెండ్ చేశాక కిచెన్లోకి అయితే వచ్చాను. ఏమేమి వండాలి ఏంటి అవన్నీ కూడా కొద్దిగా సర్ది పెట్టుకుంటే మనం కుకింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఈరోజు మీకు మంచిగా ఒక రెసిపీ చూపిస్తాను. చాలా మంచి మంచి విషయాలు మీతో షేర్ చేయాల్సినవి కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. డెఫినెట్లీ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. రొటీన్ ఏముంది, నేనేం చేస్తానో మీరేం చేస్తారో అందరూ చేసే పనే ఉంటుంది. కానీ మీరు ఈ వ్లాగ్ చూసేటప్పుడు ఒక వర్క్ రొటీన్ని చూస్తూ కొన్ని కొత్త విషయాలు తెలుసుకొని మనం మాట్లాడుకున్నప్పుడే కదా మీకు కూడా ఏదైనా ఒక యూస్ఫుల్నెస్ ఉంటుంది. కేవలం నేను గోంగూర ఒలిచాను, ములక్కాయలు కట్ చేశాను, తాలింపు వేశాను ఇలా చెప్తే నేను చేసిన పని నాకంటే ఇంకా మీరు బెటర్గా చేయగలరు. సో దానికి మించి ఇంకేదైనా నాకు అనిపించినవి కొన్ని మీకు చెప్తే నాకు కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు వ్లాగ్ చూపించినందుకు. ఇది నేను ఫస్ట్ నుంచి పెట్టుకున్న రూల్ అనమాట. సో మీకు ఇంతకుముందు చెప్పాను కదండి, మనం ఎక్కువ ప్రోటీన్ గురించి మాట్లాడుకుంటామని. సో ఈ శనగలు మనం పూజలప్పుడు అలాగా తింటూనే ఉంటాం, కానీ ఇవి మంచి ప్రోటీన్గా మనకి శరీరానికి అందించే ఆహారము. దీంట్లో పీచు పదార్థం కూడా వస్తుంది కాబట్టి తిన్నప్పుడు మనకి కడుపు నిండుగా ఉంటుంది, అలాగే మన శరీరానికి ప్రోటీన్ కూడా అందుతుంది. సో వెజిటేరియన్ వాళ్ళైతే శనగల్ని కూడా ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. అవి నైట్ అంతా నానాయి వాటర్ 2-3 సార్లు మంచిగా కడిగేసి ఓ చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి కొంచెం నీళ్ళు వేసుకొని, మీకు అప్పుడే కొద్దిగా సాల్టీగా ఉండాలనుకుంటే కాస్త ఉప్పు కూడా వేసేసి కుక్ చేసుకుంటే శనగలు మొత్తానికి ఉప్పు పట్టేస్తుంది. లేదు తర్వాత యాడ్ చేసుకుందామంటే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఈరోజు వంకాయ టమాటా కర్రీ చేద్దామని చెప్పేసి అవన్నీ కూడా తీసి పక్కన పెట్టాను. అండ్ ఆ 2 క్యాప్సికమ్ కూడా ఉన్నాయి, అవి కూడా ఏదో ఒకటి చేద్దామా కొంచెం వాడినట్టుగా ఉన్నాయి అని చెప్పి తీసి పక్కన పెట్టా. అట్లీస్ట్ మనకు కనిపిస్తూ ఉంటే ఏదైనా కుక్ చేయాలని ఐడియా వస్తుంది కదా. ఇక ఫ్రిడ్జ్లో పెడితే అట్లాగే పండిపోతాయి, పాడేయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి అవి తీసాను. క్యాప్సికమ్ కర్రీ చాలాసార్లు ట్రై చేశాను, కానీ నాకు టమాటా వేస్ట్ చేసిన ఇక మసాలా అంత హెవీగా చేయను, కానీ నార్మల్ రెగ్యులర్ కూరలాగా ఉండి నాకు పెద్దగా నచ్చదు. అందుకని చెప్పి క్యాప్సికమ్తో పచ్చడి చేయడం అలవాటు చేస్తున్నాను. అది వెల్ అండ్ గుడ్. సో చేస్తే పచ్చడి చేస్తాను మ్యాక్సిమమ్. కానీ సండే రోజు వ్లాగు బయటకి టెంపుల్కి వెళ్ళాములేండి. సో వచ్చిన తర్వాత షూట్ అయితే చేయలేదు. టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి టైర్డ్గా అనిపించి చకచక వంట అయితే చేసేసాను. సండే రోజు సింపుల్గా అయిపోయేటటువంటి వెజిటేబుల్ రైస్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, సింపుల్గా ఉంది. ఈవెన్ మనము పూజలు వ్రతాలు చేసేటప్పుడు అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ తినకూడదు అంటాం కదా, ఆ స్టైల్లో చేసినా కూడా చాలా బాగా కుదిరింది. మళ్ళీ ఈసారి చేస్తే మాత్రం డెఫినెట్గా షూట్ చేస్తాను. అందులో హైలైట్ ఏంటంటే ఇప్పటివరకు నేను ఎప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేయలేదు. దాంట్లో రెగ్యులర్గా జనాలు ఏంటి క్యారెట్, కాలీఫ్లవరు, ఆలు ఇలా వేసుకుంటూ ఉంటారు కదా. నేను ఆల్రెడీ నా దగ్గర 3 ఉంటే అందులో ఒక క్యాప్సికమ్ వేసి చూశాను. సరే ఎట్లా ఉన్నా తింటాము, కొంచెం స్మెల్ నచ్చని వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. సరే ట్రై చేద్దామని చేశాను, కానీ క్యాప్సికమ్ వేసినా కూడా రైస్ తోటి చాలా చాలా బాగుంది. నెక్స్ట్ టైం చేసినప్పుడు తప్పకుండా మీకు రెసిపీ చూపిస్తాను. మీరైతే ఇంత సింపుల్గా ఉంది, అసలు ఇలా ప్రతిరోజు చేసుకోవచ్చండి అంటారు. ఎందుకంటే ఇట్లా ఈజీగా అయిపోయే రెసిపీస్ ఏంటంటే పిల్లలకి తొందరగా ఆఫీస్కి బయలుదేరే వాళ్ళకి ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో బ్లింకిట్లో కూడా పులావ్ వెజిటేబుల్ మిక్స్ అని చెప్పి మనమే ఇంట్లో అవి కొన్ని కట్ చేసే అవసరం లేకుండా వాళ్ళే కొన్ని కాలీఫ్లవరు, కొన్ని బీన్స్, కొన్ని క్యారెట్ అలా కట్ చేసేసి ఒక ప్యాక్ లాగా చేస్తున్నారు. మీరు ఒకవేళ సమయం లేదు అనుకుంటే సాంబార్లో వేసుకోవాలనుకున్నా, లేదంటే ఇట్లాగా పులావ్లో వేసుకోవాలన్నా అదొకటి ఆర్డర్ పెట్టారనుకోండి, ఒక 40-50 రూపాయల్లో మీకు వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కట్ చేసి వస్తాయి. కాబట్టి జస్ట్ వాష్ చేసేసుకొని మీరు కాస్త అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి ఈజీగా అన్నం వండేసుకోవచ్చు అనమాట. ఎంత సులభంగా అయిపోతుందంటే ఇంత ఈజీగా లైఫ్ అని అనిపిస్తుంది. కొన్ని థింగ్స్ మనకి ఈజీగా రెడీగా అవైలబుల్గా ఉంటాయి. సో మీలో ఎవరికైనా తెలియకపోతే ఈసారి ఎప్పుడైనా వెజిటేబుల్స్ సెక్షన్లో చూసేటప్పుడు అది కూడా చూడండి. మీకు ఎప్పుడైనా అవసరమైతే ఎమర్జెన్సీలో ఉపయోగపడుతుంది. మన ఇంట్లో ఉంటే అదొకటి వేసేసుకోవచ్చు.
ఎప్పుడైనా లేకపోయినా ఇట్లా కాంబోగా ఉన్న మిక్స్ యాడ్ చేసుకున్నారనుకోండి సరిపోతుంది. అండ్ ఎప్పుడు కూడా డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రోజన్ బఠానీలు దొరుకుతాయి కదా, అవి తెచ్చి పెట్టుకున్నారనుకోండి. ఒక స్వీట్ కార్న్ ప్యాకెట్, ఒక బఠానీ ప్యాకెట్. మీరు ఎప్పుడు పులావ్ చేసుకోవాలన్నా అవి కొన్ని స్వీట్ కార్న్, ఇవి కొన్ని బఠానీ, ఈ వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్స్, లేదంటే ఆర్డర్ పెట్టేసినా తెప్పించుకొని వేసేసి ఈజీగా టేస్టీగా మంచిగా వండుకోవచ్చు. చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు నేను మీకు తప్పకుండా చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇవాళ వంకాయ టమాటా కర్రీ మీకు తెలిసిందే కదా, ఆయిల్ వేసాను. వేసి దాంట్లో తాలింపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసాను. ఫ్రై అయ్యాక కాస్త అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కూడా మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, టమాటా ఇవన్నీ వేసేసి మగ్గించుకుంటే మనకి కూర ఈగురులాగా కావాలనుకుంటే నీళ్లు వేయకుండానే సిమ్లో పెట్టుకొని నిదానంగా మగ్గించుకుంటే ఒకలాగా టేస్ట్ బాగుంటుంది. కాస్త గ్రేవీగా మిక్స్ చేసుకోవడానికి లంచ్ బాక్స్కి బాగా మంచిగా ఉండాలి అని అనుకుంటే కాస్త నీళ్లు పోసి కుక్ చేసుకుంటే మనకి బేస్ అనేది గ్రేవీగా ఉంటుంది కదా, బాగుంటుంది తినడానికి. సో అది మన ఇష్టాన్ని బట్టి కుక్ చేసుకోవచ్చు. ఇగురుగా చేసుకోవాలంటే కాస్త నూనె ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మనం నీళ్ళు ఏం పోయాం కాబట్టి మంచిగా సాఫ్ట్గా మగ్గి అన్నంలో కలుపుకునేలాగా రావాలంటే నూనె ఎక్కువ పడుతుంది. తక్కువ నూనెతో ట్రై చేయాలంటే కాస్త నీళ్లు పోసి మనం గ్రేవీగా కుక్ చేసుకోవాలి. సో ఈ చాపింగ్ బోర్డ్స్ మీద కూడా ఎన్ని రకాలు వాడాను మీరు నా ఛానల్ ఫస్ట్లో చూస్తుంటే వుడెన్ చాపింగ్ బోర్డ్ యూజ్ చేస్తాను. ఫస్ట్లో కౌంటర్ మీద కట్ చేసేదాన్ని. జనాలు అమ్మ చాపింగ్ బోర్డ్ వాడమ్మా అన్నాక వుడెన్ది కొన్నాను. వుడెన్ది కొన్న తర్వాత ప్లాస్టిక్ అయితే ఫస్ట్లో ప్లాస్టిక్ ఉన్నట్టుంది. అది నాకు కట్ చేయడానికి కుదరేది కదా, అంటే పట్టుకునేది దానికి ఫిక్స్గా ఉంటుంది, ఇట్లా అనాలి. సో నా దగ్గర ఉన్నా కూడా పెద్దగా వాడలేదు. అది ఎప్పుడన్నా కష్టంగా యూజ్ చేసి ఆ తర్వాత చూసి చెక్క దానికి అప్గ్రేడ్ అయ్యాను. ఆ తర్వాత స్టీల్ వచ్చాయని తెలిసాక స్టీల్ తీసుకున్నాను. స్టీల్కి ఏంటంటే సౌండ్ చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా కింద నాప్కిన్ వేసుకొని పెట్టుకుంటేనే అది సౌండ్ చేయకుండా మనకు కొంచెం సపోర్ట్ ఇస్తుంది. లేదంటే టక 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 సౌండ్ వస్తుంటుంది. మేమంటే మీకు తీసేస్తాం కాబట్టి తెలీదు, మనం కట్ చేసేటప్పుడు చెయ్యి స్లిప్ అయిపోతుంది. కొంతమంది చాకు కూడా మొద్దు బారుతుంది ఇట్లా చేసుకుంటే అంటారు, కానీ చాకు మొద్దు బారడం సంగతి పక్కన పెడితే ఫస్ట్ థింగ్ స్టీల్ చాపింగ్ బోర్డ్ అయితే డిష్ వాషర్ ఉన్న వాళ్ళు హ్యాపీగా దాంట్లో పెట్టుకోవచ్చు. నార్మల్ సోప్తో అయినా సరే ఈజీగా వాష్ చేసుకోవచ్చు. చెక్కదైతే నాన్ వెజ్కి ఒకటి, వెజ్కి ఒకటి సపరేట్గా వాడాలి ఉంటుంది. ప్లస్ అది ఓవర్ ద టైం వాడి ఆ నీళ్ళు కారాలను పక్కన పెట్టినప్పుడు బ్యాక్టీరియా ఫంగస్ పట్టేసి కొంతకాలం నల్లగా అయిపోతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ స్పెషల్గా చక్కగా బేకింగ్ సోడా, నిమ్మకాయ పట్టించి బాగా రుద్ది కడుగుతూ ఉండాలి. ఇది అనుకోండి ఏ గోల లేదు, సబ్బు పెట్టి రుద్ది కడిగేసి పక్కన పెట్టేస్తే క్లీన్గా ఉంటుంది. డిష్ వాషర్ ఉన్న వాళ్ళు అలా డిష్ వాషర్లో పెట్టేశారంటే తళ్ళాడుతూ వచ్చేస్తుంది. వెజ్జా నాన్ వెజ్జా ఏ గోల లేకుండా అన్నీ కట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం నాన్ వెజ్కి ఒకటి, వెజ్కి ఒకటి సపరేట్ పెట్టాలంటున్న వాళ్ళు రెండు కొనుక్కొని రెండింటిని సపరేట్గా కూడా వాడుకోవచ్చు. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇంకా నేను టమాటా, వంకాయ రెండు వేసేసాను. ఈ కారం ఒక్కటి కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఏంటంటే కూర కలర్ఫుల్గా ఉండట్లేదు. నాది కారం కొంచెం ఇట్లా లాస్ట్ ఇయర్ది అనమాట, అయిపోలేదు. మేము పెద్దగా ఎక్కువ కారం తినము. మా హస్బెండ్కి ఆ కారం పడిందంటే గొంతు వెక్కిళ్ళు వస్తాయి, అందుకని కొంచెం వేస్తాను. ఆ కొంచెం వేసిన దానికి కూర రంగు కనపడట్లేదు, అది వెలిసిపోయి. అందుకని కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసి తర్వాత రెగ్యులర్ కారం అన్నీ మనం దినుసులన్నీ వేసి దంచి ఉంచుకుంటాం కదా, సో అది వేసుకుంటే కమ్మగా టేస్ట్ బాగుంటుంది. సో అది వేస్తాను. వేసేసి ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి వేసేసి కాస్త సరిపడిన నీళ్ళు పోస్తే మనం బాక్స్ పెట్టుకోవాలి కాబట్టి కూర కూడా గ్రేవీగా బాగుంటుంది. ఇదొక డిఫరెంట్ టేస్ట్. అన్నీ కలిపేసి కాస్త ఉడకడం స్టార్ట్ అయ్యాక సిమ్లో పెట్టేసి మూత పెట్టేసామంటే మంచిగా మనం పని చేసుకుంటూ అయిపోతుంది. అండ్ ఈ ఇండక్షన్ స్టవ్కి ఉన్న ఫెసిలిటీ ఏంటంటే మనకి టైమర్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం పోసిన వాటర్ ఒక 5-6 నిమిషాలకి చక్కగా ఎగిరి కూర దగ్గరకు వస్తుందని ఐడియా ఉందనుకోండి, ఒక 5-6 మినిట్స్ మనం టైం పెట్టేసి వదిలేసి వేరే పనికి వెళ్ళిపోయినా కూడా మధ్యలో వచ్చి కలపడం మర్చిపోయినా అది 5-6 నిమిషాలు అయిపోయాక ఆగిపోయి ఉంటుంది. మనం వచ్చాక చూసుకుని కావాలి అని అనుకుంటే మళ్ళీ ఒకసారి ఆన్ చేసుకుని మళ్ళీ సరిపడా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవచ్చు. లేదు అంటే సరిపోయింది అంటే హ్యాపీగా కూర మాడకుండా పని అయిపోయి ఉంటుంది. అదే స్టవ్ అనుకోండి, పొరపాటున ఒక పనిలోకి వెళ్ళి గబుక్కున రావడం ఒక్క నిమిషం లేట్ అయినా మనం వంట చేసే హడావిడిలో ఉండి అంత కష్టపడి అంత దగ్గరుండి అంతసేపు కుక్ చేసిన కూర కాస్త అడుగంటిపోయిందంటే ఆ అడుగంటిపోయి దగ్గరకు వచ్చిన కూరలో మళ్ళీ నీళ్లు పోసి వండలేము. ఆ కూర అంతా కూడా డ్రై అయిపోయి టేస్ట్ మారిపోయి అడుగు మాడిపోద్ది. సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఈ ఇండక్షన్ స్టవ్ నుంచి తప్పించుకోవచ్చు. ఎందుకంటే మనం ఒకళ్ళని చెప్పాల్సిన అవసరం లేదు, మనము పద్దుగుకులు భయపడుతూ దాని దగ్గరకు వచ్చి చూడాల్సిన అవసరం లేదు. అది ఎంత సమయం పడుతుందో మనం వండేవాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి
అందులో ఉన్న గ్రేవీని కన్సిస్టెన్సీని బట్టి సరిపడినంత సమయం పెట్టేసేసి అలా పక్కకెళ్ళి వేరే పని చూసుకుని వచ్చినా కూడా కూర డ్యామేజ్ అవ్వకుండా చక్కగా అయిపోయి ఉంటుంది. ఇది ఒక మంచి సులభమైన పని. లేదంటే మనం ఎక్కడో ఉండి స్టవ్ ఆపండి అని చెప్పి అరవాల్సిన అవసరం లేదు. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన పని మనం చేసుకునే ఇండిపెండెన్స్ ఇస్తుంది అనమాట. ఇది స్వాతంత్రాన్ని ఇస్తుంది ఇండక్షన్ స్టవ్. ఒకవేళ ఏదైనా వెళ్ళాలనుకున్నా సర్టెన్ టైం పెట్టేసి వెళ్ళండి, ఆ పని చూసుకుని వచ్చాక మళ్ళీ ఆన్ చేసుకుని దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. సో వండే పదార్థం అయితే వేస్ట్ అయ్యే ఛాన్స్ అనేది మనకి ఇండక్షన్లో ఉండదు. ఇది ఒకటి మంచి పాజిటివ్ పాయింట్ నాకు అనిపించింది. అండ్ ఇక్కడ రైస్ అయిపోయి అది ఏమంటారు నార్మల్గా టైమర్లోకి వచ్చేసింది. దాన్ని ఆఫ్ చేసేసి మూత తీసేస్తే ఇప్పుడు బాక్స్లో పెట్టడానికి చల్లారాలి కదా, సో ఆవిరి అనేది తగ్గిపోతుంది. అండ్ ఈ మూత వచ్చిద్దేమోనని ఒకరోజు తీసి పీకడానికి ట్రై చేశారు, రాలేదు. అప్పుడు అర్థమైంది ఓకే ఇది రాదు, మళ్ళీ అది డ్యామేజ్ అవ్వకుండా వేడిగా మూత తీసినప్పుడే తడిగా ఉంటుంది కదా, మొత్తం టవల్ తోటి తుడిచేస్తాను. అప్పుడు ఆ అన్నం గంజి అదంతా లేకుండా క్లీన్ అయిపోతుంది. మనం సపరేట్గా మళ్ళీ సబ్బు పెట్టి కడిగే అవసరం లేకుండా అప్పటికప్పుడే ఆవిరి మీదనే మొత్తం తుడిచేస్తాను. సో దట్ అది నీట్గా ఉంటుంది. ఆ రబ్బర్ వస్తుందేమోనని ఒకసారి పీకడానికి ట్రై చేశాను కానీ రాలేదు. సో ఇది రైస్ కుక్కర్ ఏంటంటే హడావిడిలో స్టవ్ మీద పొంగిపోకుండా టెన్షన్ లేకుండా ఈజీగా అయిపోతుంది. ఈ కుక్కర్ నేను చాలా రోజులు పైన పెట్టేశాను. తర్వాత ఇక పానాసోనిక్ కుక్కర్ ఎందుకులే దీన్ని వాడదామని చెప్పేసి మొదలు పెట్టాను. మంచి కన్వీనియంట్గా ఉంటుంది. దీని వెనకాల ఈ చిన్న క్యాప్ ఉంటుంది, దీంట్లోకి వచ్చేస్తుంది మనం పైకి అన్నప్పుడు వచ్చిన ఆవిరి వాటర్. అవి తీసేసి పారబోసి మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మర్చిపోయినా అవి మళ్ళీ కొద్దిగా పక్కకు పోయి డ్రై అయిపోతూ అట్లా నడుస్తూ ఉంటుంది. మన ఇష్టం అనమాట. మనం మెయింటైన్ చేయాలనుకుంటే జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఆ ఆవిరి వాటర్ వెనకాల నుంచి క్లీన్ చేసి ఆ క్యాప్ అనేది మళ్ళీ ఈజీగా పెట్టేసుకోవచ్చు. బాగుంటుంది ఈ రైస్ కుక్కర్, నాకైతే చాలా కన్వీనియంట్గా ఉంది. స్లోగా కుక్ చేస్తూ అన్నం కూడా మంచిగా, మీరు తక్కువ బియ్యం వండినా కూడా మంచిగా ఆటొస్తుంది అన్నం. నేను కుక్ చేశాను కదా ఇంతకుముందు వండిన దానికి దీనికి నాకు బాగా అనిపించింది. కాకపోతే నాన్ స్టిక్ బౌలు మనం పులావ్స్ అవి చేసుకోవడానికి కూడా కన్వీనియంట్గా బాగుంది. కుదిరితే ఉంటే ఈ లింక్ కూడా వ్యూ ప్రొడక్ట్స్లో యాడ్ చేస్తా, స్క్రీన్ మీద చూసుకోండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే. ఇంకా కొంచెం పులుపు కోసం నేను ఏంటంటే చింతపండు బదులుగా ఆల్రెడీ మన దగ్గర ఉన్న నేను గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి ఉసిరికాయది పేస్ట్ ఉంది, అది కొద్దిగా వేసుకుంటాను. మనకి విటమిన్ సి కూడా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా కొంచెం యాడ్ అవుతుందని చెప్పేసి అది వేసేసాను. అంతా వేసేసి దగ్గరకు వచ్చే వరకు చూసుకొని మూత పెట్టేసుకొని తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఈజీగా కర్రీ అయిపోతుంది. ఇంక ఈరోజు నా దగ్గర ఆల్రెడీ చట్నీకి సరిపడినంత ఉంది, వండాల్సిన అవసరం లేదు. కొత్తిమీర చట్నీ అండ్ పెసరట్టుకి కొంచెం పెసరట్టు పిండి కూడా ఉంది. మిగతా దోశ పిండిలాగా పెసరట్టు పిండి మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకుంటే టేస్ట్ బాగోదండి. సో అది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొంచెం పులిసినట్టుగా అయిపోయి అసలు వేసేటప్పుడు కూడా సరిగ్గా రాదు. సో ఒకవేళ మీరు ముందు రోజు చేసుకోగా మిగిలితే మళ్ళీ రెండో రోజు వాడేసుకోవడం బెస్ట్ కాబట్టి అందుకని అది కూడా కొంచెం ఉంటే తీసి బయట పెట్టాను. అండ్ ఇది చపాతీ పిండి ఉంది. ఈ చపాతీ కూడా ఏంటంటే ప్రోటీన్ అందులో అధికంగా వచ్చేలాగా ఉండడం కోసం ఒక ప్రోటీన్ రిచ్ ఫుడ్ని బాయిల్ చేసి యాడ్ చేశాను. గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నిన్న వచ్చేటప్పుడు టెంపుల్ నుంచి అక్కడ రోడ్ సైడ్ అమ్ముతుంటే ఈ నేరేడు పళ్ళు తీసుకొచ్చాను. కనీసం మనం ఇయర్లో ఒక్కసారైనా తినాలంటారు కదా, సో అందుకని తీసుకొచ్చా. ఇంక ఇప్పుడైతే ఈ చపాతీ నేను చెప్పాను కదా అది మిక్స్ చేశానని, దానివల్ల రెగ్యులర్ చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగా ఉండి చేశాక కూడా కాస్త గట్టిగా ఉంటున్నాయి అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే ఆబ్వియస్గా గట్టిగా ఉంటుంది కదా, కొంచెం వాటర్ వేసి మళ్ళీ దాన్ని అంతా మంచిగా చేస్తా ఉన్న టెక్స్చర్ అంతా చేసేసి చపాతీ పిండి చేసుకొని చపాతీలు ఫినిష్ చేసేస్తే బ్రేక్ఫాస్ట్ పని అయిపోతుంది. చట్నీ ఉంది కాబట్టి. అండ్ వంకాయ కర్రీ ఉంటే మ్యాక్సిమం మేము బాక్స్కి అంటే లంచ్కి ఆ టిఫిన్ టైంకి రెండింటికి కలిపేసి వాడేస్తాం. మళ్ళీ నైట్ కూడా అదే ఏం తింటామని చెప్పండి. ఇంకా నైట్ ఏదైనా కావాలంటే సింపుల్గా కొంచెం కిచిడీనో ఏదో ఒకటి చేస్తాను అనమాట. మార్నింగ్ చపాతీ తిన్నాం కదా, సో నైట్కి మళ్ళీ అదే చపాతీ సెక్షన్ పెట్టకుండా సింపుల్గా కాస్త పెసరపప్పు కిచిడీ చేసామంటే ఒంటికి చలవ, అది కూడా ప్రోటీన్ రిచ్. పెసరపప్పు అనేది మంచి ప్రోటీన్ ఉండేటటువంటి ఫుడ్. అందుకే పిల్లలకి మీరు సాయంత్రం ఏదైనా తినట్లేదు అన్నా కూడా చక్కగా వెజిటేబుల్స్ కొన్ని వేసేసి ఏవి లేకపోయినా కొన్ని క్యారెట్ ముక్కలు లేదంటే ఆలు ఏదో ఒకటి వాళ్ళు ఇష్టపడే వెజిటేబుల్ని వేసేసి కాస్త పెసరపప్పు బియ్యం కలిపేసి మీరు కిచడీ చేశారనుకో హ్యాపీగా తినేస్తారు. ఈ చపాతీలు ఏంటంటే మనం ఇండక్షన్ మీద కాల్చుకోవాలి కాబట్టి స్టవ్ మీద చేసినట్టు ఒక పక్క కాలుస్తూ ఇంకో పక్క ఇవి చేస్తూ ఉండాలంటే మొత్తం మాడిపోతాయి. ఎందుకంటే వేడి ఎక్కువ తీసుకుంటుంది. అండ్ మనం పెట్టింది క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కాదు, మామూలుగా ఐరన్ ప్యాన్ కదా, వేడి తొందరగా ఎక్కేసి చపాతీలన్నీ మాడిపోతాయి. అందుకని దీన్ని
ఫాస్ట్గా చేయాలంటే చేసుకోవాల్సిన చపాతీలన్నీ రెడీగా ఉంటే వెంటనే మనం కొంచెం అలర్ట్గా ఉండి చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్‌లో అసలు పని చేయలేమని చాలా రోజులు చపాతీలు స్టవ్ మీదే చేసా. తర్వాత ఈ ప్యాన్ పెట్టి ట్రై చేశాను. ఎందుకంటే అది పూర్తిగా ఆనదు. మీరు గమనిస్తే చూసారా ఇట్లా ఊగుతుంది. అందుకే పక్కన కుక్కర్ కూడా కొంచెం సపోర్ట్‌కి పెట్టాను. మనం ఇట్లా చేత్తో కొంచెం పట్టుకోవాలి, తిరిగేసేటప్పుడు అటు ఇటు జరిగిపోతుందని చెప్పేసి. కానీ వేడి బాగానే తీసుకుంటుంది. కాకపోతే చపాతీ చేసేటప్పుడు వచ్చే సమస్య ఏంటంటే వేడికి తొందరగా అది ప్యాన్ వేడెక్కిపోతే మనకి ఎర్రర్ వస్తూ ఉండి ఆగిపోతుంది స్టవ్. అలా చేయకుండా అంటే దోశ చపాతీలో పెడుతూ ఉంటాను. కానీ అది కొంచెం లైట్గా వస్తూ ఉంటుంది మంట. మనకి ఫాస్ట్గా చేయాలి కదా. సో ఏం చేస్తానంటే నార్మల్ టెంపరేచర్లో పెడతాను. అది కొంచెం ఎర్రర్ మెసేజ్ రాగానే మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసి కాస్త వేడెక్కగానే మళ్ళీ దోశ చపాతీ మెనూలో పెడతాను. అందులో పెట్టడం వల్ల ఏమైందంటే అది మళ్ళీ మనకి ఆఫ్ అయిపోవడం అనేది జరగదు. సో ఇట్లా ఏంటంటే ఒక వస్తువుని వాడుతుంటే మనకి బ్యాలెన్సింగ్ ఎలా చేసుకోవాలనేది తెలుస్తుంది. జనరల్గా ఉన్న ఆప్షనే పెట్టుకుని దాంతోనే బాధపడకుండా ఎలా అటు ఇటుగా మారుస్తూ ఉంటే మనం వంట చేసుకోవచ్చు అనేది ఒక వస్తువుని వాడేటప్పుడే తెలుస్తూ ఉంటాయి ఇట్లాంటి చిట్కాలు. మనకి వేడి ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం పెంచుతూ ఉంటాను. అది మళ్ళీ కుయ్యి అని సౌండ్ రాగానే దాన్ని మళ్ళీ ఆఫ్ అయిపోద్ది అనమాట. ఆఫ్ చేసేసుకుని మళ్ళీ పెట్టుకొని మళ్ళీ దోశ చపాతీ మోడ్లో పెట్టేస్తాను. అప్పుడు కంటిన్యూగా వస్తూ ఉంటుంది హీట్. అలాగా అన్నీ చేసి ఉంచుకున్నాం కదా. మీరు గమనిస్తే ఆ చపాతీలు కూడా కొంచెం అట్టల్లాగా గట్టిగానే వస్తాయి. బికాజ్ మనం అది వేసి కలిపాము కదా. సో దానివల్ల అనమాట. ఇంకా కొంచెం సాఫ్ట్నెస్ కోసం ఎక్కువ ఆయిల్ వేయచ్చు. కానీ ఇక మనం ఎంత ఎక్స్ట్రా ఆయిల్ వేస్తుంటే అన్ని ఎక్స్ట్రా క్యాలరీలు యాడ్ చేస్తున్నట్టే. అందుకని నేను నూనె అయితే వేయను, కొంచెం అయితే వేస్తాను. బట్ ఇప్పుడు ఇంకేం చేస్తాం చెప్పండి. సరేలే ఎట్లున్నా మనం వేడివేడిగా తినే కదా అని చెప్పేసి నేను మళ్ళీ చేసేటప్పుడు పైన రాస్తాం 2 సైడ్లు. అది ఆయిల్ మళ్ళీ పిండిలో ఆయిల్ అంటే కొంచెం చూసుకోవాలి కదా క్యాలరీస్. మనం పని తక్కువ చేస్తాము. ఫుడ్ ఇలాగ ఎంత హెవీ క్యాలరీ ఫుడ్ తీసుకుంటే లావ్ అయిపోతాం. సో హెల్త్ని జాగ్రత్తగా ఆలోచించుకొని మంచిగా ఫుడ్ తినాలి. కానీ అవసరమైన చోట తగ్గించుకోవడం పెంచుకోవడం తెలిస్తే ఏ ఫుడ్ని కాంప్రమైజ్ చేయకుండా హ్యాపీగా తినొచ్చు. అండ్ ఈ మ్యాంగో సీజన్ అయిపోతే కానీ నేను కొంచెం వెయిట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. మ్యాంగోస్ వల్ల బాగా ఎక్స్ట్రా వెయిట్ పుట్టాన్ అయిపోయాను అనమాట. ఈ మ్యాంగో సీజన్ ఇంకా రావడం తగ్గిపోతే కొంచెం బరువు తగ్గే దాని మీద శ్రద్ధ పెడతాను. ఇది వచ్చేసి మేము ఇక్కడ టెంపుల్ మా దగ్గరలో శక్తిపీఠం ఉంటే మొన్న సండే రోజు వెళ్ళాము. వెళ్ళి క్లైమేట్ కూడా ఆ రోజు చాలా బాగుంది. కొంచెం షూట్ చేశాను అనమాట. అండ్ పక్కనే ఉన్న ఈ చెరువు కూడా చాలా బాగుంది. చేపలు కూడా ఫ్రెష్గా పట్టి అక్కడ అమ్ముతున్నారు. మనం వెళ్ళేదేమో గుడికి, అక్కడ నుంచి చేపలు తెచ్చుకోలేము. కానీ కావాలన్న వాళ్ళు అలా తీసుకొచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ వరకు వెళ్ళగలిగితే ఫ్రెష్గా లైవ్ ఫిషెస్ దొరుకుతాయి. సో ఇదండి ఇవాల్టి సింపుల్ వీడియోస్. చాలా మంచి విషయాలు మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయడం మర్చిపోవద్దు. అండ్ మన వాట్సాప్ ఛానల్ డీటెయిల్స్ నెంబర్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Thank you all for watching. Bye bye.